ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అరే ఫోన్ వస్తుంది. నాకు కనపడుతుంది కదా, నువ్వు చెప్పేదేంటి? చెప్పరా. అరే ఎక్కడ్రా? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో. అరే రారా చాయ్ తాగుదాం. సరే వస్తున్నాం రా. అరే ఎవడ్రా ఫోన్ చేసింది? అది నీకు మన సుద్దుగాడు ఫోన్ చేశాడు, చాయ్ దానికి వెళ్దాం పరా. వెళ్దాం పదరా. నువ్వు మరీ భజన్ లాల్ గాడిలో ఉన్నావురా. అరే నువ్వు ఆగురా. ఏ ఎందుకు? రే ఏమైందిరా మామ? అరే ఈ బండికి ఇద్దరే పడతారా. సరేరా మామ. రే మిత్రద్రోహి, నా సర్వనాశనం అయిపోతావురా. ఇదే నా శాపం. అరే పదరా చాయ్ తాగుదాం. అరే రే సన్నిగడు ఏడ్రా. నన్ను అడుగుతావేంటి? నీతో రాలేదా? అరే మామ నీకు తెలుసు కదరా ఇద్దరిని ఎక్కించుకుంటానని. తెలియదురా. అందుకు తీసుకురాలేదురా. నేను మళ్ళీ వస్తాను రా. రే 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 వీడేంట్రా, మనం వీడి కోసం వస్తే వీడు వెళ్ళిపోతున్నాడు. అవునా అంకుల్ రాజా, ఆడు పెద్ద తేడాగాడు, అందరినీ వాడేస్తుంటాడు. రే బండెక్కరా. ఏంట్రా నువ్వు నా కోసం అంత దూరం నుంచి వచ్చావా? ఏ డౌటా? అవునరా. ఎందుకురా? ఎందుకా బుర్ర తక్కువై? అరే అందరి లైఫ్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడురా, నా లైఫ్ లో కూడా ఒకడు ఉన్నాడు రా. ఎవరా నీ బెస్ట్ ఫ్రెండ్? ఈడు కాదు. నాకు అర్థం కాలేదు సార్. ఇంకెవరు అనుకున్నా బే? నువ్వే బే, మూసుకొని బండెక్క బే. నేను ఎక్కను. ఇక స్టార్ట్ చెయ్యి. ప్లీజ్ నన్ను వదిలేసి. ఆ లైట్ బెలూన్ లైట్ బెలూన్ లైట్ బెలూన్. చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్. ఆ లైట్ బెలూన్ లైట్ బెలూన్ లైట్ బెలూన్ బెలూన్. ఆ లైట్ బెలూన్ లైట్ బెలూన్ లైట్ బెలూన్. పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? అయ్యో పాపం పొద్దు నుంచి వ్యాపారం అయిందో లేదో. మరి నువ్వేం చేస్తావురా? అన్నా అన్నా కొంచెం ఆగండి. చెప్పండి అన్న, ఇది ఒక్క బలూన్ ఎంత? 100 రూపాయలు అన్న ఒకటి. అయిపోయి 100 ఏంటి రీడ్ బొందా? ఇవి మొత్తం ఎన్ని బలూన్స్ ఉన్నాయన్నా? టపా టపా సమాధానం చెప్పు. మొత్తం 10 ఉన్నాయన్నా. తీసుకోండి అన్న, ఈ డబ్బులు తీసుకుని ఇవన్నీ నాకే ఇచ్చేయండి. ఏం చేసుకోవడానికి రా? అవునా సరే తీసుకోండి. చాలా థ్యాంక్స్ అన్నా. పర్లేదు. పర్లేదా? పర్లేదంటే ఆ అన్న ఎంత మంచోడు, దేవుళ్ళ అన్ని బలూన్లు తీసుకున్నాడు. ఏంటన్నా పొద్దు నుంచి వ్యాపారం బాగా అయినట్టుంది. అరే ఎవడరా నువ్వు? లేదన్నా పొద్దు నుంచి ఇంకా వ్యాపారమే కాలేదు. నన్నే జబర్దస్తి చేస్తున్నావు పోరా. పిల్లలకి భోజనం తీసుకెళ్దామంటే ఇంకా పెట్టుబడి కూడా రాలేదన్నా. ఒకరికి హెల్ప్ చేసి చూడండి, ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అన్నా అన్నా, నేను క్లాస్ లో ఫస్ట్ వస్తే నాకు సైకిల్ కొనిస్తావా? సరేరా, నువ్వు బాగా చదువుకొని క్లాస్ ఫస్ట్ రారా, నీకు పక్క సైకిల్ కొనిస్తాను. ఓకే 1 మినిట్ సార్. సరే అన్నా. అన్నా అన్నా నాకు సైకిల్ కొనిపి. ఎందుకు ఇవ్వాలమ్మా? సరేరా, అయితే ఈ ఎగ్జామ్ లో నువ్వు ఫస్ట్ క్లాస్ లో రా, సైకిల్ కొనిపిస్తా. సరే అన్నా. సార్ కాఫీ పట్టరారా? అన్నా అన్నా నేను క్లాస్ లో ఫస్ట్ వచ్చా, నాకు సైకిల్ కొనిపి. కాఫీ వచ్చే లోపలే నాకు అర్జెంట్ గా అడ్వాన్స్ డబ్బులు కావాలి, మా తమ్ముడికి సైకిల్ కొనిపియాలి. ఇప్పటికే చాలా అడ్వాన్స్ ఇచ్చాను, మళ్ళీ అడ్వాన్స్ ఏంట్రా? ఇంకివ్వను, వెళ్ళరా ఇక్కడి నుంచి. మామ నాకు సైకిల్ కొనిపిస్తానన్నావు కదా మామ, కొనివి మామ. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? కొనిస్తానే కానీ మరి నువ్వు స్కూల్లో ఫస్ట్ వచ్చావా? లేదు మామ, ఫెయిల్ అయిపోయాను. నీ ఎక్స్ప్లనేషన్ అనవసరం. సిగ్గు లేకుండా సైకిల్ అడుగుతున్నావా? ఎల్రా ఇక్కడ నుంచి. తెలీదు నాకు, సైకిల్ కొని.
నీ అబ్బా సరే పద. తగలేడు ఏయ్, కొత్త సైకిల్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. లైఫ్ అందరికీ ఒకేలా ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్లో చెప్పండి. నాన్న నాకు 5 లక్షలు కావాలి నాన్న. ఎంత? 5 లక్షలు కావాలి నాన్న. బాగా ఎక్కువ కదా. ఆ కాలేజ్ లో చదువుకుంటే నాకు మంచి జాబ్ వచ్చింది. ఫీజు ఎంత నాన్న? సంవత్సరం వచ్చి 5 లక్షల ఫీజు. 10 lakhs. నేను చేసేదే వాచ్మెన్ డ్యూటీ నాన్న. దాన్ని పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నానా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తానా? అంత డబ్బు నా దగ్గర లేవు నాన్న. ఇలాంటి కొడుకు పుట్టినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నా పుట్టగా బిడ్డలు ఇంకా బాగా చూసుకుంటాను నేను. నానా చెప్పు నానా. నా ఫ్రెండ్స్ బండి మీద కాలేజ్కి వెళ్తున్నాను. బండి ఇప్పినానా? పోరా, కొట్టి తయారా. ఈ కూలి పని చేసేవాడికి అంత డబ్బులు ఎక్కడినా? ఈ కూలి పని చేస్తాను నేను చదివిస్తున్నానా? అలాంటప్పుడు నన్ను ఎందుకు అన్నావు? ఏమన్నారా? వాళ్ళు ఉన్నప్పుడే మీ అమ్మ నాన్న బాగా చూసుకోండి. మా నాన్న కష్టం తెలియక నేను తప్పు చేశా. మా నాన్న క్షమించుకొని అడుగుతా. స్విచ్ ఆఫ్ వస్తుందంటరా. అబ్బాయి కొనుక్కోమంటారా? ఈ సభలోనే ఆడిస్తాము వీరులు. ఎందుకు వచ్చారు? చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలింది తిని పోతురు కానీ ఎలానే. హలో హలో, హాయ్. హాయ్ హాయిగా ఎవరు లేరు ఇక్కడ. మీరు ఒంటరిగా ఉన్నారా? ఏంటమ్మా? మీరు ఒంటరిగా ఉన్నారా? రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. అవును, ఏం చేస్తున్నారు? గెడ తీస్తున్నాను. ఏ గడ? మీ గడే. అదేంటండి ఇలా డైరెక్ట్ గా వచ్చేసారు? ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. పైన ఏం జరిగిందని అడిగాను. వీరు చెప్పిందంతా విన్న తర్వాత కగురు పొడిచింది నా ఒళ్ళంతా.